హాయ్ అండి, వెల్కమ్ టు మధు వ్లాగ్స్. నేను సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఎక్కువ మసాలాలు ఏవి వేయకుండా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేయకపోతే ఆనియన్స్ అయితే మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకుని ఇలా కొట్టి వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా 1 నిమిషం అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత అప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఇది గుడ్డు ఉక్కురులాగా వస్తుంది. ఎగ్ బుజ్జి అంటారు కదా, అలాగే గుడ్డు ఉక్కురులాగా అయితే వస్తుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి దీన్ని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రైడ్ రైస్ చేస్తే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇందులో మసాలాలు అవి ఎక్కువ వేయకుండా అయితే నేను చేస్తున్నానండి. ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నేనైతే ఇందులో అన్నం యాడ్ చేసేస్తున్నాను. రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ అయితే యాడ్ చేస్తాను. రైస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, టేస్ట్కి తగ్గ కారం. నేనైతే ఎక్కువ కారం వేయట్లేదండి. మా బాబుకి స్కూల్కి పెడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ కారం అదేను, వాడు కారం ఎక్కువ తిండు. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఉంటే అదే వేసానండి. వేసి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి. టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? ట్రై చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.